టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వబోతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు రేవంత్ డబ్బులు ఇవ్వబోయినట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో పోలీసులు రేవంత్ రెడ్డిని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నామినేటెడ్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వబోతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో పోలీసులు రేవంత్ రెడ్డిని విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వబోతుండగా పోలీసులు పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు డబ్బులు ఇవ్వబోతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు రేవంత్ రెడ్డిని పట్టుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక మలుపు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వబోతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2 రోజులుగా సికింద్రాబాద్ లోని ఎమ్మెల్యే స్టీఫెన్ తో బేరసారాలు ఆడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 5 కోట్లు ఇవ్వజూపారని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏంటి రేవంత్ రెడ్డి అరెస్టుకి సంబంధించి పూర్తి వివరాలేంటి? రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఏదైతే ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పి ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ క్రిస్టఫర్ ని కొనుగోలు చేసేందుకు గత 3 రోజుల నుంచి టీడీపీ ఎమ్మెల్యే అంటే ప్రతిపక్షం చెందిన ఒక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లుగా కష్టమైన సమాచారం అటు వచ్చింది. దీని నేపథ్యంలో అటు ఇంటెలిజెన్స్ తో పాటు ఇటు ఏసీ అధికారులకు ఎప్పటికప్పుడు
క్రిస్టఫర్ స్టీఫెన్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. తనను కొంతమంది అటు టీడీపీ ఎమ్మెల్యేలు కాంటాక్ట్ చేస్తున్నారు. ఓటు వేస్తే తమకు అనుకూలంగా ఓటు వేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తనకు డబ్బులు ఇచ్చేందుకు కూడా కొంతమంది వ్యక్తులు వస్తున్నారు తన దగ్గరికి అని చెప్పి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అటు ఏసీబీతో పాటు ఇటు ఇంటెలిజెన్స్ అధికారులకు ఇటు డీజీపీ స్థాయి అధికారులకు కూడా ఎప్పటికప్పుడు క్రిస్టఫర్ స్టీఫెన్ సమాచారం ఇచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని బోయగూడలో ఉన్న అతని ఇంటికి కొద్దిసేపు క్రితమే టీడీపీ పార్టీ చెందిన ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి దాదాపు 5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా అంటే పూర్తిగా వీడియో రికార్డింగ్ వచ్చి ఒక స్పై ఆపరేషన్ చేసి పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే ఆ రెడ్ హ్యాండెడ్ గా సదరు ఎమ్మెల్యేని టీడీపీ ఎమ్మెల్యేని పట్టుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆ ఎమ్మెల్యేని వెంటనే పోలీసులు అటు ఏసీపీ అధికారులు పికప్ చేసి రహస్య ప్రాంతాల్లో విచారణ జరుపుతున్నారు. అయితే ఇది పూర్తిగా ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులు అటు ఏసీపీ అధికారులు పూర్తిగా ఆ సదరు ఎమ్మెల్యే పైన స్పై ఆపరేషన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో అతడు మాట్లాడిన మాటలు కావచ్చు, లేకుంటే అతను చేసిన అతను డబ్బులు ఇస్తున్న ప్రక్రియ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అటు ఏసీబీ అటు వీళ్ళంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపు పోలీసు ఉన్నతాధికారులతో మనం మాట్లాడినప్పుడు ఈ వ్యవహారం నిజమైందని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో అతని పాత్ర ఉంది, టీడీపీ సంబంధించిన పాత్ర ఉంది, ఎమ్మెల్యే పాత్ర ఉందని చెప్పి పోలీసు అధికారులు కన్ఫర్మ్ చేశారు. అయితే అటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసి అసలు ఏం జరిగింది, అసలు ఈ వ్యవహారం సంబంధించి మాకు గత 3 రోజుల నుంచి తమకు ఖచ్చితమైన సమాచారం మేరకు తాము పనిచేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. వేరే వరకు కూడా ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి పూర్తిగా 5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇస్తున్న తరుణంలో పోలీసులు తర్వాత ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పూర్తిగా స్పై ఆపరేషన్ చేసి సదరు ఎమ్మెల్యేని పట్టుకోవడం జరిగింది. దీనిపైన ఇంకా పూర్తిగా ఇంకా వివరాలు కూడా మనకు అందాల్సింది. అయితే మొత్తం 5 కోట్లు ఇవ్వజూపారని కూడా సమాచారం అందుతోంది. రమేష్ చెప్పండి, మొత్తం 5 కోట్లు ఇవ్వజూపారని కూడా సమాచారం అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏసీబీ అధికారులు మీడియా ముఖంగా తెలియజేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పటి వరకు ఏసీబీ అధికారుల నుంచి మనకి ఎలాంటి సమాచారం లేకపోవడం పోయింది. ఎందుకంటే ఏసీబీ అధికారులు వాళ్ళని ఏసీబీ డీజీ అయినా ఏకే ఖాన్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఏకే ఖాన్ గారి ఫోన్ కంటిన్యూగా బిజీగా రావడం, తర్వాత మిగతా కింది స్థాయి అధికారులను కాంటాక్ట్ చేస్తాం. అయితే వాళ్ళంతా కూడా తమ ఆపరేషన్ లో ఉందని చెప్పడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అటు ఇంటెలిజెన్స్ శాఖకి సంబంధించిన ఉన్నతాధికారులు మాత్రము 5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఇవ్వస్తున్న రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లుగా మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే దీనికి ఇంకా సంబంధించి అతను ఏదైతే సికింద్రాబాద్ లోని ఆ నామినేటెడ్ ఎమ్మెల్యే ఇంటికి ఆ సదరు ఎమ్మెల్యే వెళ్లి డబ్బులు ఇచ్చాడు, దానికి సంబంధించిన ఆపరేషన్ సంబంధించిన విజువల్స్ కావచ్చు, ఆడియో కావచ్చు, ఈ తర్వాత కిష్టపూర్తో మాట్లాడుతున్న సమాచారం కావచ్చు, వీటన్నిటి మీద సంబంధించి కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా ఆ ఎవిడెన్స్ అంటే ఇటు విత్ ఆడియో రికార్డ్స్ విత్ వీడియో రికార్డ్స్ రెండు కూడా అటు ఏసీబీ అధికారులు పూర్తిగా సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. అంటే స్టీఫెన్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా? స్టీఫెన్ ఏమని చెప్తున్నారు మొత్తం ఈ వ్యవహారం గురించి? ఇంకా మనం మాట్లాడలేదు, స్టీఫెన్ తో మాట్లాడలేదు జరిగేది. అతని దగ్గరికి మనం ప్రస్తుతానికి చేరుకునే ప్రయత్నం ఉందా, మన రిపోర్టర్స్ కూడా అక్కడికి రష్ అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు క్రిస్టఫర్ గత 2 రోజుల నుంచి అటు ఇంటెలిజెన్స్ తో పాటు అటు ఏసీబీ తర్వాత డీజీ స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న తనను కొనుగోలు చేయడానికి ఒక ఎమ్మెల్యే టీడీపీ పార్టీ సంబంధించిన ఒక ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాకుండా తనకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి చెప్తానన్నారు. కాబట్టి అతని నేచంలో ఉన్న తన దగ్గర రావడానికి వస్తాడు అని చెప్పి ఎప్పటికప్పుడు సమాచారం అటు ఇంటెలిజెన్స్ ఏసీబీ అధికారులకు ఎప్పుడప్పుడు ఈ క్రిస్టఫర్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఆ దశలోనే అటు స్థాయిలో వీళ్ళు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా టీడీపీ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అయితే దీనికి సంబంధించి ఇంకా క్రిస్టఫర్ ఏం చేస్తున్నాడు, క్రిస్టఫర్ మాత్రం పోలీసులకు ఇచ్చిన సమాచారం ఏసీబీ ఇచ్చిన సమాచారం ఇదే ఉంది, తనను కొనుగోలు చేయడానికి టీడీపీ ప్రయత్నం చేస్తారని చెప్పి అది క్రిస్టఫర్ చెప్పాడు. కాబట్టి దీనిపైన ఇంకా ఆపరేషన్ చేశామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ సమాచారం ఈ ఆపరేషన్ పూర్తిగా ఒక సీక్రెట్ గా జరిగిపోయింది. దీనికి సంబంధించి ఇంకా వివరాలు మనకు అందాల్సింది. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో రేవంత్ ను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది, సమాచారం అంతోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి అధికారిక సమాచారం సేపట్లో రావచ్చు. మనకి ఇంకా తెలియదు, ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ స్పాట్ కి రష్ అయ్యే పనిలో మనం ఉన్నాం. స్పాట్ కి వెళ్ళిన తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి వెంటనే ఏదైతే డబ్బులు అతను ఇచ్చిన వెంటనే అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న వెంటనే అతను రహస్య ప్రాంతాలు తీసుకెళ్లి విచారిస్తున్నట్లుగా
అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కడ తీసుకెళ్లారు, ఏసీబీ ఆఫీస్ తీసుకెళ్లారా లేకుంటే ఇంకా పోలీస్ హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్లారా అన్న విషయానికి స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఇది రెండు పార్టీల మధ్య ఉన్న ఒక పూర్తి సెన్సిటివ్ విషయం చెప్పవచ్చు. కాబట్టి ఇటు కార్యకర్తలు అటు కార్యకర్తలు వదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెన్సిటివ్ విషయంలో విషయాన్ని ఎక్కడ కూడా బయటికి చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి దీంట్లో పూర్తిగా ఎక్కడ కూడా పూర్తిగా అన్ని స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఆ విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారు. థ్యాంక్ యూ రమేష్. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వబోతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా సమాచారం అవుతోంది. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో రేవంత్ రెడ్డిని విచారిస్తున్నట్టుగా కూడా సమాచారం. సికింద్రాబాద్ లోని ఎమ్మెల్యే స్టీఫెన్ తో బేరసారాలాడుతున్నారు. గత 2 రోజులుగా ఈ వ్యవహారం అంతా మొత్తం 5 కోట్లు ఇవ్వజూపినట్టుగా స్టీఫెన్ కు సమాచారం అవుతోంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం అందాల్సి ఉంది పోలీసుల దగ్గర నుంచి. ప్రస్తుతం మా ప్రతినిధి ఆలూరు రమేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, రేవంత్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి టీడీపీ వర్గాలు ఏమంటూ ఉన్నాయి? మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ఒక సంచలనం అని చెప్పొచ్చు, వివరాలేంటి? ఎమ్మెల్సీల ఎన్నికల విషయంలో సంచలనాలు నమోదవుతున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యే వెళ్లిపోయిన అంశమే ఒక పెద్ద షాక్ కు టీడీపీ గురైంది. అదే ఉన్న సమయంలోనే ఇప్పుడు రేవంత్ దొరికిపోయారు, డబ్బులు ఇస్తాను వస్తున్న వార్తలతో మొత్తం పార్టీ కేంద్రంలోనూ లీడర్లోనూ ఒక అయోమయం నెలకొంది. దీనికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రేవంత్ డబ్బులు ఇవ్వదూపారని వస్తున్న వార్తల్ని ఆ పార్టీ నుంచి ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు. రేవంత్ అరెస్ట్ విషయాన్ని కూడా వాళ్ళు తోసిపుచ్చుతా ఉన్నారు. కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. అందుబాటులోకి ఎవరు నేతలు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. రేవంత్ ఫోన్ కి సమాచారం కోసం ఫోన్ చేస్తుంటే వ్యక్తిగత సిబ్బంది మాత్రం ఈ అరెస్టు వార్తను ఈ యొక్క మొత్తం సమాచారాన్ని కొట్టివేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరు ఫోన్ లో స్విచ్ ఆఫ్ లో ఉన్న పరిస్థితి. అంతా నోవాటల్ ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర నోవాటల్ ఉందో అక్కడ క్యాంప్ ఉంది. అయితే ఆ క్యాంప్ లో మాత్రం రేవంత్ లేరు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే రేవంత్ నిజంగానే డబ్బులు ఇస్తూ దొరికిపోయారా లేకపోతే ఆ ప్రయత్నంలో ఉన్నారా అనే దానికి సంబంధించినటువంటి స్పష్టత రావాల్సి ఉంది. పార్టీకి చెందినటువంటి నేతలు మాత్రం ఈ వస్తున్న వార్తలను ఖండిస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి మనకి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇప్పటికే టీడీపీ నేతలు ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. నిన్న మాధవరం కృష్ణారావు ఎపిసోడే చాలా షాక్ అని చెప్పొచ్చు. ఈ రోజు రేవంత్ అరెస్ట్ వ్యవహారం మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. నిజంగా రేవంత్ అరెస్ట్ అయిన పక్షంలో ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో? ఇది పెద్ద షాక్ అని మనం చెప్పవచ్చు. రేవంత్ అరెస్ట్ అయితే ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం సంగతి పక్కన పెడితే ఇది టీడీపీకి తెలంగాణలో టీడీపీ పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. అధికార పక్షంపై ప్రధాన ప్రతిపక్షం కంటే ఎక్కువగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ ఇది కనుక నిజమై రేవంత్ అరెస్టుకు సంబంధించినటువంటి దాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసి అరెస్టు వార్తలు కనుక బయటకు వస్తే నైతికంగా పార్టీ బాగా దెబ్బతినే అవకాశం ఉంది. డబ్బులతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటివరకు తెలుగుదేశం టీఆర్ఎస్ విమర్శిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని కనుక నిజమని తేలితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో తెలంగాణ తెలుగుదేశం పడిపోతుంది. ఆంధ్ర ఆ ప్రాంత నేతలు డబ్బులతో రాజకీయం చేస్తున్నారనే ఒక గట్టి విమర్శించుకోవాల్సి వస్తుంది. దీన్ని ఏ రకంగా డీల్ చేస్తారు, ఎలా అధిగమిస్తారు అనేది కూడా కొంత ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన మరో పెద్ద షాక్ గా మనం దీన్ని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రమేష్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.